కంటతడి పెట్టించే తల్లి కూతుళ్ళ కథ. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ స్టోరీస్. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్న రేఖ ఫోన్ రింగ్ అవటంతో తీసింది. అవతల పక్క వాళ్ళ అమ్మ, సాయంత్రం త్వరగా వచ్చేసే ఆఫీస్ నుంచి, నిన్ను చూసుకుంటానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు అని చెప్పటంతో చికాగ్గా మళ్ళీనా అంటూ ఫోన్ పెట్టేసింది రేఖ. ఇదంతా గమనిస్తున్న రేఖ కొలిగ్ అరుణ, ఏంటే మళ్ళీ పెళ్లి చూపులా అంది నవ్వుతూ. దానికి రేఖ విసుగ్గా, ఏం చెప్పను నా బాధ, ఎన్నిసార్లు చెప్పినా అమ్మ అర్థం చేసుకోదు కదా, మరేంటి వెళ్తున్నావా సాయంత్రం ఇంటికి తొందరగా అని అడిగింది అరుణ. వెళ్ళకపోతే ఊరుకోదుగా, వెళ్లాల్సిందే అంది రేఖ. రేఖ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తండ్రి చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి రేఖ ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ఇక సాయంత్రం ఇంటికి వెళుతూనే రేఖ వాళ్ళ అమ్మతో గొడవ పడింది. నేను పెళ్లి చూపులు ఏర్పాటు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ. దానికి వాళ్ళమ్మ సీతమ్మ, పెళ్లి చేసుకోవాల్సిందే అని నేను కూడా నీకు 1,00,000 సార్లు చెప్పాను అంది కోపంగా. ఇంకా నీ వెర్రి మొర్రి ప్రశ్నలు వేసి ఈ సంబంధాన్ని కూడా చెడగొడితే నేను ఊరుకోను అని గట్టిగా చెప్పింది కూతురికి సీతమ్మ. సాయంత్రం కావటంతో పెళ్లివాళ్లు వచ్చారు. అబ్బాయి వాళ్లకు మర్యాదలు జరిగిన తర్వాత రేఖను తీసుకువచ్చి కూర్చోపెట్టింది సీతమ్మ. పెళ్లికొడుకు రవి, తండ్రి, మాకు మీ అమ్మాయి, మీ సంబంధం అన్ని విధాలుగా నచ్చింది. ఇకపోతే అమ్మాయి అబ్బాయి ఒకసారి మాట్లాడుకుంటే సరిపోతుంది అనగానే, ఏమి అవసరం లేదండి, నాకు మీ సంబంధం అన్ని విధాలుగా నచ్చింది, ఇక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటానికి ఏముంటుంది అంది సీతమ్మ కొంచెం కంగారుగా. ఎందుకంటే తన కూతురు సంగతి తెలుసు కదా, మాట్లాడితే సంబంధం తప్పిపోద్దేమో అన్న ఆదుర్దాతో. కానీ పెళ్లి కొడుకు రవి మాట్లాడతాను అనటంతో సీతమ్మకు ఒప్పుకోక తప్పలేదు. అలా మాట్లాడుకుంటానికి టెర్రస్ పైకి వెళ్లారు ఇద్దరు. సీతమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, కూతురు ఏం పిడుగులాంటి వార్త తెస్తదో అని. సీతమ్మ అనుకున్నంత అయ్యింది. కొంతసేపటి తర్వాత కిందకి వచ్చిన రవి, ఇక బయలుదేరు నాన్న, తర్వాత ఫోన్ చేసి చెప్దాంలే అంటూ బయటకు నడిచాడు. కొడుకు అలా ఎందుకు అన్నాడో అర్థం కాక మిగతా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. కానీ సీతమ్మకు మొత్తం అర్థమైపోయింది. ఓరి దేవుడా అంటూ తల పట్టుకొని కూలపడిపోయింది. ఏడుస్తున్న తల్లి దగ్గరకు వచ్చి, ఏడవ మాకమ్మా, ఇది కాకపోతే ఇంకొక సంబంధం అంది రేఖ. నాకు తెలుసు, నేను బ్రతికుండగా నీ పెళ్లి జరగదు, నువ్వు పెట్టే కండిషన్కి ఏ పెళ్లి కొడుకు ఒప్పుకుంటాడు అంది ముక్కు చీదుతూ సీతమ్మ. ఒప్పుకునేవాడు దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ లోపలికి వెళ్ళిపోయింది రేఖ. ఉదయం రేఖ ఆఫీస్కు వెళ్ళగానే అరుణ ఎదురుగా వచ్చి, కంగ్రాట్సే, దీంతో డజను సంబంధాలను విజయవంతంగా చెడగొట్టుకున్నావు అంది నవ్వుతూ. రేఖ పేలవంగా నవ్వి ఊరుకుంది. రేఖ డల్లుగా ఉండటాన్ని గమనించిన అరుణ, ఏమైందే అని అడిగింది. దానికి రేఖ, అమ్మను చూస్తుంటే నాకు జాలిగాను ఇంకా భయంగాను ఉందే అంది. ఇంకా ఇలా చెప్పింది, నా పెళ్లి కోసం ఆమె రోజు రోజుకి మదన పడిపోతుంది, ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటుంది అంది బాధగా రేఖ. మరి ఆంటీ చెప్పినట్టు ఆ పెళ్ళేదో చేసేసుకోవచ్చుగా అంది అరుణ. ఏంటే నువ్వు మాట్లాడేది, నేను పెళ్లి ఎందుకు చేసుకోవటం లేదో నీకు తెలియదా అంది రేఖ. నాకు అన్నీ తెలుసమ్మా, చాలా బాగా కూడా అర్థమైంది, కానీ నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో అంది అరుణ. అసలు నేను అంత కోరరాని కోరిక ఏమి కోరానే, నాకు అమ్మ, అమ్మకు నేను తప్ప ఈ లోకంలో మాకు ఎవ్వరూ లేరు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మ ఏమైపోద్దో అన్న దిగులుతో అమ్మ కూడా మాతోనే ఉండాలి అని అడుగుతున్నాను. కానీ పెళ్లి చూపులకు వచ్చిన ఒక్క పెళ్లి కొడుకు కూడా నా బాధను కానీ ప్రేమను కానీ కనీసం బాధ్యతను కూడా అర్థం చేసుకోవటం లేదు. ఒకడంటాడు, మీ అమ్మ ఉంటే ఎలాగా, మా అమ్మా నాన్నలు ఉంటారు కదా మనతో అని.
నాకు తెలవక అడుగుతాను, వాళ్ళ అమ్మా నాన్నలేనా పెంచి పెద్ద చేసింది? మా అమ్మ నన్ను నవమాసాలు మోసి కని పెంచి పెద్దదాన్ని చేసి వాళ్లకు జీవితకాలం సేవ చేయమని పంపిస్తున్నప్పుడు నా తల్లిని నాతో ఉంచుకుంటే వాళ్లకు వచ్చిన నష్టం ఏమిటి? అంది ఆవేదనగా రేఖ. దానికి అరుణ నవ్వుతూ, నువ్వు అనుకున్నంత మామూలు విషయం కాదే ఇది అంది. నేనేమి కొడుకు కూతురు సమానమే, వాళ్ళ అమ్మా నాన్న ఉన్నప్పుడు మా అమ్మ కూడా ఉండాలి కదా అన్న పంతంతో అడగటం లేదు. మా అమ్మను ఒంటరిగా ఈ వయసులో వదిలేయలేక కొద్దిగా జాలి చూపించమని అడుగుతున్నాను అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యింది రేఖ. వెంటనే అరుణ, ఊరుకో రేఖ, నువ్వు ఎంతో స్ట్రాంగ్ పర్సన్, ఇలా ఏడుస్తావేంటి అంటూ రేఖను ఓదార్చింది అరుణ. ఒకడేమో ప్రైవసీ కావాలంటాడు, ఇంకొకడేమో నిన్ను చేసుకుంటే మీ అమ్మ ఫ్రీనా అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు. అసలు వీళ్ళంతా మనుషులేనా అంది ఉక్రోషంగా రేఖ. సరే సరే, మనుషులను అర్థం చేసుకుంటానికి ప్రయత్నించకు, ఉన్న బుర్ర కూడా పోతుంది. అయినా అప్పుడు ఎవరో ఒకతను ఒప్పుకున్నాడు అన్నావు కదా, ఏమైంది ఆ సంబంధం అంది అరుణ. ఒప్పుకున్నాడు, కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఈ సంబంధం మా అమ్మకు ఇష్టం లేదు, ఎందుకంటే మీ అమ్మ మనతోనే ఉంటే నువ్వు అస్సలు నా మాట వినవని, నా నెత్తిన ఎక్కుతావని మా అమ్మ భయం అన్నాడు. అంటే మా అమ్మ లేకపోతే నన్ను చెప్పు కింద తేల్లా ఉంచుదామనుకున్నాడేమో అంది రేఖ. ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, ఈ పూటకి లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్న అరుణ మాటలతో ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టి ఇంటికి చేరుకుంది రేఖ. రేఖ నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. సారీ అమ్మా అంటూ తల్లిని బతిమాలింది. నాకు తెలుసు, నేను చచ్చేదాకా నువ్వు పెళ్లి చేసుకోవని, ఈ ముసలిదాన్ని కూడా ఇంట్లో పెట్టుకోమంటే ఎవరు ఒప్పుకుంటారు అంది సీతమ్మ. ఒప్పుకోకపోతే పోనీ, హాయిగా మనిద్దరం ఇలాగే ఉందాం అంది రేఖ. ఉందాం, నేను మాత్రం ఎంతకాలం ఉంటాను, ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి అంది సీతమ్మ కూతురు తల మీద ఆప్యాయంగా చెయ్యి వేసి. ఏముంది, నీకేమన్నా అయితే నీతో పాటే నేను కూడా అంది రేఖ. ఆ మాటకు చటుక్కున కూతురి నోటి మీద చెయ్యి పెట్టి, అటువంటి పిచ్చి మాటలు మాట్లాడకు, పద కాఫీ పెట్టిస్తాను అంటూ లేచింది సీతమ్మ. చాలా రోజుల తర్వాత ఆ తల్లి కూతుళ్ళు కడుపు నిండా భోజనం చేసి బోలెడన్ని కబుర్లు చెప్పుకొని సంతోషంగా మనశ్శాంతిగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం రేఖ నిద్ర లేచి పక్కనే పడుకొని ఉన్న తల్లిని చూసి, ఏంటి అమ్మ ఇంకా నిద్రపోతూనే ఉంది, అసలు ఎప్పుడూ ఇంత లేటుగా లెగవదు కదా అనుకుంటూ అమ్మా అమ్మా అని తట్టి లేపింది సీతమ్మని. కానీ సీతమ్మలో ఎటువంటి చలనం లేదు, ఉలుకు పలుకు లేదు. రేఖ గుండె జల్లుమంది. గట్టిగా అమ్మా అమ్మా అని పిలుస్తూ సీతమ్మను కుదిపింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. సీతమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. రేఖ ఒక్కసారిగా బావురుమంది. అమ్మా లే అమ్మా, నన్ను ఏడిపించాలని చూడకు, నాకు కోపం వస్తుంది, నేను ఊరుకోను అంటూ బిగ్గరగా అరుస్తూ ఏడవసాగింది రేఖ. కానీ తన తల్లి తనను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిందని అర్థం అవటంతో రేఖ అలాగే కూలపడిపోయింది. ఏంటి ఇదంతా, ఎలా జరిగింది అని ఏడుస్తున్న రేఖకు పక్కనే ఉన్న టేబుల్ పైన మడత పెట్టి ఉన్న పేపర్ కనిపించింది. దానిని తీసి చదవసాగింది. అది సీతమ్మ రాసింది. రేఖమ్మా, అమ్మ చనిపోయింది అనుకొని ఏడుస్తున్నావా? పిచ్చి తల్లి, నిన్ను వదిలి నేనెక్కడికి వెళతాను? అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది. అలా ఉండాలనే కదా వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నావు. కానీ రాను రాను ఎక్కడ పెళ్లి లేకుండా ఒంటరిగా మిగిలిపోతావేమో అన్న భయం నాకు చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని సంవత్సరాల్లో నేను ఎలాగో చనిపోతాను. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి అని మదనపడుతున్న నాకు నీతో పాటే నేను అమ్మా అంటూ నువ్వు రాత్రి చెప్పిన మాట నాకు భవిష్యత్తు ఏంటో అవగతమైంది. అందుకే అమ్మా, డాక్టరు నెలకి సరిపడా ఇచ్చిన మందులన్నీ ఒకేసారి వేసేసుకున్నాను. హాయిగా నీ పక్కన పడుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నాను.
నా గురించి ఆలోచించొద్దు. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లా పాపాలతో సంతోషంగా ఉండాలన్నదే నా చివరి కోరిక. మళ్ళీ నీ కడుపున బిడ్డగా పుట్టి నీ ఒడిలోకి వస్తాను. మొన్న వచ్చిన సంబంధం నాకు అన్ని విధాలా నచ్చింది. వాళ్లతో అన్నీ మాట్లాడి ఉంచాను. ఆ అబ్బాయి అయితే నీకు అన్ని విధాల ఈడు జోడు. ఇంకా అమ్మ ఇలా ఎందుకు చేసింది అని ఆలోచించకమ్మా. నన్ను నీతోనే ఉండటానికి ఏ అబ్బాయి ఒప్పుకోవటం లేదు. అలాగని ఈ వయసులో నిన్ను విడిచి నేను ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి బ్రతకలేను. నన్ను వదిలిపెట్టి పెళ్లి చేసుకొని నువ్వు వెళ్ళలేవు. అందుకే నువ్వు ఎక్కడున్నా నిరంతరం ప్రతిక్షణం నిన్ను చూస్తూనే ఉండొచ్చని ఇలా చేశాను. అమ్మ మీద కోపం తెచ్చుకోకుండా అమ్మ చివరి కోరిక తీరుస్తావు కదూ. నా బంగారు తల్లి, అమ్మ మాటను ఎప్పుడూ కాదనలేదు. శతకోటి ఆశీర్వాదాలతో మీ అమ్మ సీతమ్మ అని ఉన్న ఆ లెటర్ చదివిన రేఖ మనస్సు ముక్కలైపోయింది. కన్నీటితో ఆ ఉత్తరం తడిసి ముద్దైపోయింది. రండి, ఎవరు వస్తారో వచ్చి నన్ను పెళ్లి చేసుకోండి. మీకు ఇంకా మా అమ్మ పీడ కూడా లేదు. నేను ఒంటరి దాన్ని. పెళ్లి చేసుకొని మీ ఇంటికే వచ్చి మీ అమ్మా నాన్నలను మిమ్మలను చూసుకుంటాను. మీ ప్రైవసీకి ఏ మాత్రం అడ్డు ఉండదు. రండి, ఎవరు వస్తారో వచ్చి నన్ను పెళ్లి చేసుకోండి అని పిచ్చి పట్టినట్టు అరుస్తుంది రేఖ. సీతమ్మ చివరి కోరిక రేఖ తీరుస్తుందో లేదో అనుమానమే. ఆత్మహత్య అన్నది ఏ సమస్యకు పరిష్కారం కాదు. పైగా సమస్యను మరింతగా పెంచుతుంది. సీతమ్మ నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అపురూపమైన ఈ తల్లి కూతుర్ల ప్రేమకు జోహార్లు.